హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ ప్రేమ కథలో అసలు విలన్ ఎవరు? పరిస్థితులా, మనుషులా లేక అపార్థాలా? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. జనరల్‌గా ఒక లవ్ స్టోరీలో హీరో, హీరోయిన్ ఎలా ఉంటారో విలన్ కూడా అలాగే ఉంటారు. మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక రియల్ లైఫ్ స్టోరీ అనేసరికి ప్రతిసారి విలన్ ఒక పర్సనే అవ్వాలని రూల్ ఏం లేదండి. కొన్నిసార్లు పరిస్థితులు విలన్ అవ్వచ్చు. కొన్నిసార్లు సమయం అవ్వచ్చు. కొన్నిసార్లు భయం అవ్వచ్చు. కొన్నిసార్లు అపార్థాలు అవ్వచ్చు. లేకపోతే కొన్నిసార్లు మనం ఒకటి అని నమ్ముతాం. అదే విలన్ కూడా అవ్వచ్చు. జనరల్‌గా ఇక్కడ డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. ఒక్కొక్క లైఫ్ బట్టి ఒక్కొక్కటి ఉంటది. అయితే మనం జనరల్ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఇన్ని కేటగరీస్ కోసం మాట్లాడలేకపోవచ్చు. బట్ నేనైతే ఈరోజు ఈ రీడింగ్‌లో మీ సిట్యుయేషన్‌కి రియల్ విలన్ ఎవరు? అసలు మీ సిట్యుయేషన్స్ అనేవి ఇలా అవ్వడానికి కారణం ఏంటి? మీ రోల్ ఏంటి? ఆ పర్సన్ రోల్ ఏంటి? సో, బేసిక్‌గా ఏం చేయాల్సి ఉంటది? ఇలా డీటెయిల్డ్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేస్తాను. అందుకే కార్డ్ సెట్స్ కూడా 2 పెట్టాను ఈరోజు. చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కయితే బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లాబ్రడైట్ బాల్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ప్రేమ కథలో అసలు విలన్ ఎవరు? పరిస్థితులా, మనుషులా లేక అపార్థాలా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్యలో అయితే కాన్వర్సేషన్స్ అనేవి బాగా డీప్‌గా జరిగాయి. లేకపోతే అస్సలు జరగలేదు. సో, ఇదే ఫస్ట్ నెగెటివ్ ఇంపాక్ట్ అండి. దానర్థం మెయిన్ విలన్ ఇది అని నేను మాట్లాడను. ఎందుకంటే, యాక్చువల్‌గా ఇక్కడ మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడుకున్న సిట్యుయేషన్ కానీ ఉండుంటే, ఏది ఇంపార్టెంటు? ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళడానికి ఎలా మాట్లాడితే బావుంటుంది? సో, ఏం తెలుసుకుంటే బెటరు అని ఆ వేలో అర్థం చేసుకొని మాట్లాడుకున్నట్టుగా నాకనిపించట్లేదు. ఏదో ఆ పర్సన్ ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైటింగ్‌గా అనిపించడం, మీరు వాళ్ళకలా అనిపించడం వల్ల ఎక్కువ మాట్లాడుకొని ఉండుంటారు కానీ, రిలేషన్‌షిప్‌కి అవసరమైన మాటలేవి కూడా మాట్లాడలేదు. మేబీ అది ఇక్కడ ప్రాబ్లమ్ లాగా నాకనిపిస్తుంది. కొంతమందేంటంటే అస్సలేం మాట్లాడలేదు. అంటే అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటి, పర్సన్ ఏంటి అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మాట్లాడాలండి. అది కూడా ఓపెన్‌గా మాట్లాడుకోవాల్సుంటది. సో, అది కూడా ఇక్కడ జరగలేదేమో అని నాకనిపిస్తుంది. సో, ఇదే ఫస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఆర్ నెగెటివ్‌గా ఇంపాక్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే మాట్లాడేటప్పుడు కూడా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడడం కానీ, ఓపెన్‌గా మాట్లాడడం కానీ అలా కాకుండా లాజిక్ చూసుకొని మాట్లాడడం, లేకపోతే ఆ టైంకి ఏదో చెప్పాలి అని చెప్పడం లాంటివేవో జరిగాయండి. సో, ఎలా మాట్లాడినా రిలేషన్‌షిప్స్ అనేవి వర్కౌట్ అవ్వవు కదా! సో, మీ రిలేషన్‌షిప్‌లో ఇదైతే ఒక ప్రాబ్లమ్ లాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో కూడా
సరైన కమ్యూనికేషన్ జరగలేదండి. ఎలాంటివైతే ఇక్కడ మాట్లాడుకోవడం అవసరమో అలాంటివి జరగలేదు. ఇంకా మీ విషయానికొచ్చేసరికి ఈ రిలేషన్‌షిప్‌లో మీ రోల్ ఏంటి? సో, మీ వల్ల ఇక్కడ ఏంటి ఇంపాక్ట్ అంటే, ఒకటి నేను క్లియర్‌గా చెప్తాను. రిలేషన్‌షిప్‌నయితే మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ ఉండాలి అని అనుకున్నారు. సో, దాని ప్రకారమే మీరు మీ ఎమోషన్స్‌ని పోర్ చేయడం జరిగింది. మేబీ ఆ పర్సనే కొంచెం లాజిక్ ప్రకారం మాట్లాడడం కొంచెం ఆ విధంగా ఉన్నారేమో మరి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ టైప్ అయ్యుంటారు. ఎమోషనల్ కాకుండా. సో, వాళ్ళ కోసం కాసేపు పక్కన పెట్టేస్తే, మీ విషయానికొచ్చేసరికి మీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్, ఓవర్ ఎమోషన్స్ కూడా ఆ పర్సన్‌ని స్ట్రెస్ అయ్యేలాగా చేసుంటాయి. ఇంకొకటేంటంటే, మీరు కూడా ఎక్కువ ఇలా ఈ పర్సన్‌తో ఫ్యూచర్ ఉండాలి, థింగ్స్ ఇలా వర్కౌట్ అవ్వాలి అనుకోవడం వల్ల, మేబీ ఫ్రీక్వెంట్‌గా డిసప్పాయింట్ అవ్వడం కానీ, వాళ్ళ విషయంలోనేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వాళ్ళు మీలాగే ఉండాలి అని మీరు కోరుకోవడం కానీ, ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి అన్న విధంగా మీరేంటంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినట్టున్నారండి. సో, ఇలా మీ వైపు నుంచి రిలేషన్‌షిప్ అనేది ఇంపాక్ట్ అయింది అని చెప్పొచ్చు. మీకు లవ్ ఉంది. మీ ఎమోషన్స్ అనేవి రియల్. అండ్ మీరు ఈ రిలేషన్‌షిప్‌లో సీరియస్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలని కూడా అనుకున్నారు. కాకపోతే అలా అనుకుంటే సరిపోదు కదా! యాక్షన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ప్లస్ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది, పర్సన్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని ముందుకు వెళ్తే అలా థింగ్స్‌ని వర్కౌట్ చేయగలుగుతారు. అంతేకాని ఆ పర్సన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకపోతే థింగ్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయి? సో, ఇది మీ ఎండ్ నుంచి ప్రాబ్లమ్ అండి. ఇంకా ఆ వ్యక్తి విషయానికొచ్చేసరికి ఇవన్నీ చూసారు. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటో వాళ్ళకర్థమయ్యాయి. అప్పటినుంచి వాళ్ళకి ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, ఈ రిలేషన్‌షిప్ నాకు కాదు. నేనిది భరించలేను. సో, ఇది నేననుకున్నంత ఈజీగా ఆర్ సింపుల్‌గా లేదు. మేబీ ఈ రిలేషన్‌షిప్ అనేది నాకు కరెక్ట్ కాదేమో! అలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కంప్లీట్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేయడం కానీ జరిగినట్టుగా నాకనిపిస్తుందండి. మీదిప్పుడు ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఆన్ అండ్ ఆఫ్, నో కాంటాక్ట్ ఎలాంటి సిట్యుయేషన్ అయినప్పటికీ కూడా స్టిల్ నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేకపోయారండి. ఈ ప్యాటర్న్స్‌కి ఎందుకో సింక్ అవ్వలేకపోయారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. మీ ఎమోషన్స్‌ని ఇక్కడ ఓవర్ పోర్ చేయాలి అని ట్రై చేశారు. ఆర్ ఇక్కడ థింగ్స్ అనేవి పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలనుకున్నారు. బట్ ఆ పర్సన్ ఏంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోయారు. వాళ్ళకి ఇదంతా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం కానీ, ఇది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం అవ్వక స్టక్ అయిపోయి, సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా జరగడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయండి. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సనే ప్రాబ్లమ్ అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే, వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేసేలాగా మీరు ఛాన్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఇక్కడ ఆ కంఫర్ట్‌నివ్వాలి. ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతేనే ఏదైనా మాట్లాడరు. ఆర్ ఏదైనా మాట్లాడాలి అంటే ఆలోచిస్తారు. సో, ఆ కంఫర్ట్ ఇవ్వడం దగ్గర మనం కూడా ఫెయిల్ అయితే, ఇంకా ఓన్లీ ఆ పర్సన్‌నే బ్లేమ్ చేయడానికి లేదు కదా! అది పక్కన పెట్టేస్తే, కొన్ని సార్లు మన ఎక్స్‌పెక్టేషన్స్, మన ఎమోషన్స్ అనేవి వాళ్ళకి కూడా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించిన ఆర్ ఓవర్ బేరింగ్‌లా ఫీల్ అయినా, అప్పుడు కూడా వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవ్వలేరు. మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇవన్నీ కూడా జరిగాయి. బట్ రియల్ విలన్ ఏంటి అంటే, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా లేనప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ రిలేషన్‌షిప్‌లో కూడా అదే జరిగింది. ఒకళ్ళతో ఒకళ్ళు కొన్ని ఓపెన్‌గా చెప్పుకోలేకపోయారు. మనసులో ఉన్నది చెప్పుకోవడం అనేది నిజానికి అంత కష్టం కాదు. బట్ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటారా లేదా? ఎదుటి వ్యక్తితో ఇది చెప్పొచ్చా లేదా? సో, బేసిక్‌గా మనం ఆలోచిస్తుంది కరెక్టా? కాదా? అని ఇలాంటి ఆలోచనలు ఒక వ్యక్తి దగ్గర వస్తున్నాయి. ఒక వ్యక్తి దగ్గర వాళ్ళు వాళ్ళలా ఉండలేకపోతున్నారు అంటే ఇద్దరి మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నట్టుగా. సో, ఖచ్చితంగా నాకు తెలిసి ఇవన్నీ గూడా ఈ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసాయనే చెప్పాలండి. ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. లేకపోతే ఇక్కడ ఇంకేదో ఆ పర్సన్ ఇగో లేకపోతే ఇక్కడ టైం అనేది ఫేవర్ చేయలేదు. ఇలాంటివి ఏవి కూడా నేను చెప్పాలి అనుకోవట్లేదు. కేవలం మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్. ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేదు. సో, దానివల్ల ఎవరికి అనిపించిన విధంగా వాళ్ళ థింగ్స్‌ని ఆపరేట్ చేయడం జరిగింది. సో, అల్టిమేట్‌గా ఇద్దరు డిసప్పాయింట్ అయ్యారు. ఇద్దరు హర్ట్ అయ్యారు. సో, ఇలా ఈ రిలేషన్‌షిప్ ఇక్కడి వరకు వచ్చేసింది.
ఇప్పుడు కూడా ఆ పర్సన్ కి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, మీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళకున్నది ఒక డిఫరెంట్ టైప్ అవ్వచ్చు, మీకు ఒక డిఫరెంట్ టైప్ అవ్వచ్చు. మేబీ మీరు ఏంటంటే ఈ పర్సన్ కి ఛాన్స్ ఇచ్చిన రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందో లేదో, ఈ పర్సన్ ఖచ్చితంగా మనం అనుకున్న స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారో లేదో, ఇలాంటి డౌట్స్ మీకు ఉండొచ్చు. ఆ పర్సన్ కి ఏంటి, మళ్ళీ ఆ పర్సన్ మనల్ని కంట్రోల్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ మనకి బర్డెన్ అవుతాయేమో, మళ్ళీ వాళ్ళు మన నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో, సో అది మనం హ్యాండిల్ చేయగలమో లేదో, ఇలా అంటే ఇన్‌సెక్యూరిటీస్ మాత్రం క్లియర్‌గా ఉన్నాయండి. సో వీటిని ఓవర్‌కమ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు నాకు కనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో లాంగ్ టర్మ్ ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందని ప్లాన్ చేయడం కానీ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. అలా మీరు ఆలోచించడం అండ్ ఆ పర్సన్ కూడా ఆలోచించడం చేస్తేనే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. డెఫినిట్‌గా ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ఇది ఈ రిలేషన్‌షిప్‌కి ఎండ్ అయితే కాదు. ఈ సైకిల్ అనేది కంప్లీషన్‌కి వస్తుంది. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ గైడెన్స్ ప్రకారం ఒకటైతే నాకు అర్థమైందండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి మీ ఇద్దరి మధ్యలో. కానీ ఇక్కడ చాలా ప్రోగ్రెస్ అవ్వాలి. ఒకప్పుడులాగా మీరు ఉండడానికి లేదు. ఒకప్పుడులాగా ఆ పర్సన్ ఉండడానికి లేదు. ఇద్దరు కూడా న్యూ వేలో థింక్ చేస్తూ, న్యూ వేలో ఛాన్సెస్ తీసుకుంటూ, బేబీ స్టెప్స్ వేస్తూ థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో సెకండ్ ఛాన్స్ కనిపిస్తుందండి. స్ట్రాంగ్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్‌కి పాసిబిలిటీ ఉంది. ఆర్ రీకన్సిలియేషన్‌కి పాసిబిలిటీ ఉంది. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే ఈ రిలేషన్‌షిప్‌లో పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఏది ఏమైనా నేనొకటి చెప్తానండి. పాస్ట్ ప్యాటర్న్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో రిపీట్ అవ్వడానికి లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక థ్రోట్ చక్ర క్రిస్టల్ వేర్ చేయండి. ఈ రీసెంట్ టైమ్స్‌లో నేను రీడింగ్స్ చెప్తున్నప్పుడు చాలా సార్లు థ్రోట్ చక్ర క్రిస్టల్స్ వేర్ చేయండి అని నేను చెప్తున్నాను. సో థ్రోట్ చక్ర అనే కాదు, రూట్ చక్ర బేస్డ్‌గా కూడా చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా 2 చక్రాస్ వరకు అయితే ఇంబాలెన్స్‌లో ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే ఓన్లీ థ్రోట్ చక్ర బేస్డ్‌గా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేస్తే సరిపోతదనుకున్నాను కానీ, రూట్ చక్ర బేస్డ్‌గా కూడా క్రిస్టల్స్ వేర్ చేయాలండి. సో, ఆల్రెడీ మీ దగ్గర రూట్ చక్ర బేస్డ్ క్రిస్టల్స్ ఉంటే, థ్రోట్ చక్ర బేస్డ్ క్రిస్టల్స్ పర్చేస్ చేసుకోండి. లేదు థ్రోట్ చక్ర ఉంది, రూట్ చక్ర లేదు అంటే రూట్ చక్ర పర్చేస్ చేసుకోండి. 2 లేవు అంటే కాంబినేషన్‌లో తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఒకటుంటే ఇంకొకటి తీసుకుంటే సరిపోతుంది. బట్ మీ దగ్గర 2 లేకపోతే మాత్రం 2 తీసుకోవడానికే ట్రై చేయండి. క్రిస్టల్స్‌కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్‌గా మీ సిట్యుయేషన్ బట్టి మీకు ఏది సూట్ అవుతుందో చెప్తాను. ఆ ప్రకారం మీరు తీసేసుకోవచ్చు. అది పక్కన పెట్టేస్తే ఇంకా ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఆ పర్సన్ మీరు ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు అండ్ ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటి అని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఆ ప్రకారం మీ ఎమోషన్స్‌ని మీరు కరెక్ట్‌గా కంట్రోల్ చేసుకొని ఈ రిలేషన్‌షిప్‌లో సిట్యుయేషన్ బట్టి మూవ్ అవుతుంటే తప్ప ఏది చేంజ్ అవ్వదండి. నాకొకటి అర్థమైంది అదేంటంటే ఈ పర్సన్ డిఫరెంట్, మీరు డిఫరెంట్ అండి. సో, వాళ్ళు కొంచెం మేబీ ఎమోషనల్ టైప్ కాకపోవచ్చు. ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అవ్వచ్చు. రియలిస్టిక్‌గా ఉండొచ్చు. అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి? వాళ్ళేంటి? సో, అలా ఆలోచించిన తర్వాత మీరేంటి? మీ సిట్యుయేషన్స్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ ఏంటి? అని ఆలోచించొచ్చు. సో, అలా ఉండే వాళ్ళనేంటంటే ఎమోషనల్‌గా ఉండండి. ఎమోషనల్‌గా మాకు సపోర్ట్ ఆఫర్ చేయండి. సో, మీరు కూడా మాలాగే మారిపోండి అంటే అలా ఉండలేరండి. కొంతమందుంటారు. అంటే అందరూ ఆ టైప్ ఉండరు కానీ ఖచ్చితంగా నా దగ్గరకొచ్చిన వాళ్ళలో చాలా మంది ఇలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళున్నారు. సో, అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎవరు వాళ్ళలాగా ఉండి ఆ సెల్ఫ్‌ని ఇంకొక పర్సన్ యాక్సెప్ట్ చేస్తేనే రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతుంది. అంతేకాని వాళ్ళు వీళ్ళలాగా మారిపోవాలి అది ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు చూజ్ చేసుకోవడం అలాంటప్పుడు రాంగ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు అని అనుకోవచ్చు. సో, అది పరిస్థితి. మీరు చూస్తే ఎమోషనల్ టైప్ లాగున్నారు. అట్‌లీస్ట్ మీరు ఎమోషనల్ టైప్ కాకపోయినా ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ మీరు ఎమోషనల్‌గా ఇన్వెస్టెడ్‌గా ఉన్నారు. సో, అది మేబీ ఆ పర్సన్‌కి కొంత బర్డెన్ లాగా అనిపించడం అయితే రియలు. సో, కొంచెం ఆలోచించి ఎక్కడి వరకు ఉండాలి? ఎక్కడి వరకు మాట్లాడాలి? ఆ పర్సన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడానికి మీరేం చేయగలరు? బికాజ్ ఆ పర్సన్ వన్స్ కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతారు. అండ్ మీతో వాళ్ళు కొన్ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, మీ వైపు నుంచి మీకు వచ్చిన క్లారిటీ అండ్ మీరు చేయాల్సింది ఈ పర్సన్ మెంటాలిటీ బట్టి చేస్తే బావుంటుందండి. ఏది ఏమైనా ఏంజెల్స్ నుంచి ఆన్సర్ ఏంటి అనేది కూడా ఒక్కసారి ఫైనల్‌గా చూద్దాం.
లుక్ ఫర్ ఎ సైన్ అంట. నాకు తెలిసి ఈ టైంలో ఏంజెల్స్ మీకు సైన్స్ ఇస్తూ ఉంటారండి. ఏంజెల్స్ కూడా ఎలా అయినా సైన్స్ ఇవ్వచ్చు. ఇంతకు ముందు నేను చెప్పాను. ఏంజెల్స్ డిఫరెంట్ వేస్ లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారని. ప్రతిసారి ఏంజెల్ నెంబర్స్, ఫెదర్స్ అవే కాదండి. కొన్నిసార్లు ఏంజెల్స్ ఎలా సైన్స్ ఇస్తూ ఉంటారంటే, ఎవరైనా పర్సన్స్ మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా అవసరమైంది చెప్తూ ఉంటారు. దాని ప్రకారం కూడా మనకి మన సిచ్యువేషన్ ఏంటో కొన్నిసార్లు అర్థమవుతది. అది ఒక సైనే. కొన్నిసార్లు మన ఇంట్యూషన్ మనకి స్ట్రాంగ్‌గా చెప్తూ ఉంటది. అది సైనే. కొన్నిసార్లు నేను ఇంతకు ముందు చెప్పాను. రీల్స్ ఏవైనా కోట్స్ చూస్తున్నప్పుడు మన సిచ్యువేషన్‌కి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని వస్తూ ఉంటాయి. సో, అది కూడా ఒక సైనే. సో, వాళ్ళ నేమ్ ఎక్కడో మనకు వినిపిస్తూ ఉంటది. ఆర్ ఎక్కడో చూస్తూ ఉంటాం. అది కూడా సైనే. సో, ఇలా ఏంజెల్స్ ఏంటంటే ఈ టైంలో మీకు స్ట్రాంగ్‌గా సైన్స్ ఇస్తారు. ఆ సైన్స్‌ని మీరు అర్థం చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఏంజెల్స్ ప్రతి వాళ్ళకి సైన్స్ ఇస్తారు కానీ అందరూ ఆ సైన్స్‌ని అర్థం చేసుకోలేరు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే సైన్స్ అనేవి కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో, అది అర్థం చేసుకోవాలి అంటే మన ఎమోషన్స్ కానీ, మనం కానీ ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే చాలా స్ట్రాంగ్ హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తే తప్ప అర్థం కాదు. బట్ స్టిల్ ఏంజెల్స్ మాత్రం ప్రతి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, ప్రతి వాళ్ళని గైడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో, కొంచెం అవి కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మేబీ కొన్నిసార్లు డ్రీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ద్వారా కూడా మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్యాటర్న్స్ వాళ్ళు ఫాలో అవుతారు. అది మీకు అర్థం అవ్వకపోయినా మీ సిట్యుయేషన్స్‌ని మాత్రం మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే బావుంటుందండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ లాబ్రాడార్ బాల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీ ప్రేమ కథలో అసలు విలన్ ఎవరు? పరిస్థితులా? మనుషులా? లేక అపార్థాలా? అసలిక్కడ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం. ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరి డౌట్స్ వాళ్ళకున్నాయండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు ష్యూర్‌గా అయితే లేరు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళని స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఒకలాగా అనిపించారు. మిమ్మల్ని వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళకి అలాగే అనిపించింది. సో, డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలో కూడా అందుకే సమ్ క్లారిటీ అనేది మిస్ అయినట్టుగా నాకనిపిస్తుంది. అదొక్కటే కాకుండా ఈ రిలేషన్‌షిప్‌లో మూవ్‌మెంట్ కూడా చాలా స్లోగా ఉందండి ఫస్ట్ నుంచి కూడా. అలా ఉండడం మంచిదే. కొన్నిసార్లు కొన్ని స్లోగానే జరగాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరో తెలీదు, వాళ్ళో తెలీదు. ఈ రిలేషన్‌షిప్ ఈరోజు కాకపోతే రేపు బెటర్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటో ఈరోజు కాకపోతే రేపు అర్థమవుతాయిలే. సో, టైం తీసుకుంటే ఏమైంది? సో, ఇక్కడ అర్థం చేసుకుంటే మంచిదే కదా! అనుకోని అలా లాగ్ చేసుకుంటూ వచ్చారనమాట. అది ఇక్కడ రియల్ ప్రాబ్లమ్. ఎందుకంటే కొన్ని జరగాల్సిన టైంలో జరగాలండి. కొన్ని మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి. సో, అవేవి జరగకుండా వాటి నుంచి తప్పించుకోవడం, లేకపోతే ఇది కరెక్ట్ టైం కాదేమో అనుకోని ఇగ్నోర్ చేయడం చేస్తే, డెఫినిట్‌గా అది రిలేషన్‌షిప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, నాకు అర్థమైన ప్రకారం అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ టైమ్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదు. వ్యక్తుల్ని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఇన్ టైమ్‌లో జరగలేదు. అది ఇక్కడ ఫస్ట్ ఇంపాక్ట్ చేసింది అని చెప్పొచ్చు. ఇంకా అది పక్కన పెట్టేస్తే, మీ ప్రభావం ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో అసలు మీ రోల్ ఏంటి? అనేది కానీ మనం మాట్లాడేటట్టయితే, ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని మీరు కోరుకున్నారండి. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు రిలేషన్‌షిప్ ఇలాగే ఉండాలి. ఇలాగే జరగాలి. సో, ఇలా జరిగితేనే అలా లాంగ్ టర్మ్‌లో స్టెబుల్‌గా ఉంటుంది. అప్పుడే ఇక్కడ ఇద్దరు హ్యాపీగా ఉంటారని మీ ఓన్ కాలిక్యులేషన్స్ మీరు చేసుకున్నారు. సో, ఇలా చేసుకోవడం అనేది ఆ పర్సన్‌కి ప్రెషర్ లాగా అనిపించింది. వాళ్ళు ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో ఒక పాయింట్‌లో బర్డెన్ లాగా ఫీల్ అయ్యారు. దానికి తోడు ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇద్దరి మధ్యలో ముందే ఒక క్లారిటీ కానీ, ఒక అండర్‌స్టాండింగ్ కానీ సరిగ్గా ఉన్నట్టుగా లేదు. దానికి తోడు మీరిలా ప్లాన్ చేయడం ఇవన్నీ కూడా రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని కాంప్లికేట్ చేసాయండి. అంటే
ఇప్పుడు మీ ఇద్దరు బాండ్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. మీ ఇద్దరు అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసేసుకున్నారనుకోండి. ఆ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మీరు ఫాలో అవుతారు. బట్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకటి ప్లాన్ చేసి ఆ పర్సన్ అది ఫాలో చెయ్యాలి అంటే, ఇద్దరి మధ్యలో అంత క్లోజ్‌నెస్ లేనప్పుడు, అంత కనెక్టెడ్‌గా లేనప్పుడు అది ఎలా జరుగుతుంది? అది ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ అన్నమాట. అది పక్కన పెట్టేస్తే, ఇంకా మీ వ్యక్తి ప్రభావం ఈ రిలేషన్‌షిప్ మీద ఎలా ఉంది అనేది కానీ మనం మాట్లాడేటట్టయితే, వీళ్ళు అప్పటికే వాళ్ళ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారండి. వాళ్ళు చాలా చూసారు. నిజానికి మీరు చూసిన లైఫ్‌తో కంపేర్ చేస్తే, ఈ పర్సన్ చూసిన లైఫ్ చాలా పెద్దదిలాగా నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఏజ్ వైస్ నేను మాట్లాడను కానీ, చాలా సిట్యుయేషన్స్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. సో, దానివల్ల వాళ్ళు ఎలా తయారయ్యారంటే, వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి. సో, వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేసిన తర్వాతే ఇంకెవరినైనా కన్సిడర్ చేయాలి అని వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సో, మీరేంటంటే ఎప్పుడైతే వాళ్ళకి కొన్ని డిసైడ్ చేశారో అది వాళ్ళ మీద ఒక ఎమోషనల్ బర్డెన్ తీసుకొచ్చిందండి. దాని అర్థం ఈ పర్సన్ సెల్ఫిష్ అని కాదు. కానీ ఈ పర్సన్ అప్పటికే చాలా ఫేస్ చేసి ఉండడం వల్ల వాళ్ళేంటంటే ఒక పర్సన్ వాళ్ళని కంట్రోల్ చేయాలి ఆర్ ఒక పర్సన్ ఇంటెన్షన్ ఇది అంటే దాన్ని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయలేరు. అంటే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే మీరు ఈ పర్సన్‌తో ఫ్యూచర్ కోరుకోవడం తప్పు కాదు. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉంటే బావుంటుంది అనుకోవడం తప్పు కాదు. కాకపోతే ఆ పర్సన్ మైండ్ సెట్ కానీ, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారని అర్థం చేసుకొని, అది మీరు వాళ్ళకి స్లోగా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, ఆర్ అది ఎందుకు అనేది వాళ్ళకి ప్రాపర్‌గా కన్వే చేయడం కానీ చేసుంటే అట్‌లీస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసుండేవారు. బట్ ఇక్కడ ఏమైంది అంటే మీరు అవన్నీ అర్థం చేసుకోకుండా కేవలం మీరు చేయాల్సింది, మీరు చెప్పాల్సింది చెప్పడం అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఒపీనియన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళేంటంటే కొంచెం ఈ విషయంలో స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, దాని అర్థం ఈ పర్సన్ అయితే బ్యాడ్ పర్సన్ కాదండి. ఈ పర్సన్ ఆ టైప్ అని నేను అనుకోవట్లేదు. ఇంకొకటేంటంటే ఈ పర్సన్‌కి ఒకటి రియల్‌గా హ్యాపీనెస్ ఇస్తే, రియల్‌గా కంఫర్ట్ ఇస్తే వాళ్ళకసలు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు 100% ఇస్తారక్కడ. సో, అలాంటి మెంటాలిటీ వాళ్ళకుంది. అలాంటప్పుడు మీరు డెఫినిట్‌గా ఈ పర్సన్‌ని అప్రోచ్ అయిన వే కానీ, ఈ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన వే కానీ రాంగ్ అనే చెప్తాను నేనైతే. అలా జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే అలా జరగడం వల్లే సిట్యుయేషన్స్ ఈరోజు ఇక్కడి వరకు వచ్చేసాయి. సో, ఈ పర్సన్ రోల్ అయితే బిగ్ రోలే కానీ, బట్ ఈ పర్సన్ వల్ల ఇదంతా ఇలా చేంజ్ అయిపోయింది అంటే నేను ఒప్పుకోను. అట్‌లీస్ట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ కేస్‌లో అది కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళు సఫర్ అయ్యారు. అది మీరేంటంటే అర్థం చేసుకోలేదో, లేకపోతే మీకు అర్థమైనా స్టిల్ మీ ఇన్‌సెక్యూరిటీస్ మీరు ఓకే. రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలంటే ఇదే కరెక్ట్ అని వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర ఫెయిల్ అయ్యారో మొత్తానికి ఏదో జరిగింది. సో, అందుకే ఇదేంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అవుతూ వచ్చింది. ఇంకా అసలు ఈ రిలేషన్‌షిప్‌లో మెయిన్ విలన్ ఎవరు అంటే నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. ఒకళ్ళ ఫీలింగ్స్‌ని ఒకళ్ళు కన్సిడర్ చేయకుండా, ఒకళ్ళ సిట్యుయేషన్స్ ఒకళ్ళు అర్థం చేసుకోకుండా, రిలేషన్‌షిప్‌ని తప్ప చుట్టూ ఉన్న వాటినన్నింటిని కూడా కన్సిడర్ చేశారు. వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీ ఇద్దరు వ్యక్తులు అనుకోండి. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకోకుండా, చుట్టూ ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి. ఆర్ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఇంపార్టెన్స్ తగ్గుతది కదా! ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరుగుతది కదా! సో, ఇలాంటివి ఇక్కడ జరిగాయి. అంటే వ్యక్తులు కీ రోల్ ప్లే చేశారు అని నేను చెప్పను. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్‌లో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఇచ్చిందెవరు? అయితే మీరిచ్చుంటారు, లేకపోతే ఆ పర్సన్ ఇచ్చుంటారు. సో, దానివల్ల ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. అలాంటప్పుడు థర్డ్ పర్సన్‌ని బ్లేమ్ చేయడానికి ఇంకేముంది? లేదు, ఈ పర్సన్ నాకు కెరియర్ ఇంపార్టెంట్. నాకు నా ఫ్యూచర్ ఇంపార్టెంట్. లేదా మీరు నాకు నా కెరియర్, నా ఫ్యూచర్ ఇంపార్టెంట్. సో, అవి ఇంపార్టెంట్. ఈ పర్సన్ ఇంపార్టెంటే. బట్ ఈ పర్సన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆర్ ఆ పర్సన్ అయినా అదే చేస్తే ఏమవుతుంది? అంటే రిలేషన్‌షిప్‌లో ఏవైతే కీ ఫ్యాక్టర్సో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అదర్ ఫ్యాక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు రిలేషన్‌షిప్ ఇలా ఉంది అని మాత్రం నేను చెప్పగలను. డెఫినెట్‌గా ప్రయారిటీస్ అనేవి డిఫరెంట్‌గా ఉండడం వల్లే థింగ్స్ ఏంటంటే ఇక్కడి వరకు వచ్చాయి. మేబీ ఈ విషయంలోనేంటంటే వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, మీరు కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేసుంటే మాత్రం ఇంత కాంప్లికేట్ అయ్యేది కాదు. ఇంకా ఇప్పుడు బేసిక్‌గా మీరు చేయాల్సింది ఆర్ ఆ పర్సన్ చేయాల్సింది ఏంటి అంటే, స్లోగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడమే. అంటే ఎలాంటి పరిస్థితంటే, అస్సలు మాట్లాడకుండా,
అస్సలు ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అనుకొని అలా ఫీల్ అవ్వడం కంటే కూడా అవకాశం ఉన్నప్పుడు అంతా కూడా స్మాల్ గా ఒక ఛాన్స్ తీసుకోవడం, ఒక హోప్ ని క్రియేట్ చేయడం. సో ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం తప్ప చేసేదేం లేదు. ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ చేసేసినా, ఎక్కువ ఏదో చేంజ్ చేయాలనుకున్నా వాళ్ళు మీతో అగ్రీ అవ్వరు, మీరు వాళ్ళతో అగ్రీ అవ్వలేరు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఒకేసారి రష్ అయిపోయి ఏదో చేంజ్ చేసేయాలి అనుకుంటే ఇది మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. సో బేసిక్ గా ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్స్ రావాలి. యూనివర్స్ గైడెన్స్ ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ కొన్ని చేంజెస్ వస్తేనే ఈ సిచ్యువేషన్ నుంచి ఇద్దరు బయటపడతారు. అంటే ఎండింగ్స్ కనిపిస్తున్నాయి, న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో కొన్ని ఎండ్ అవ్వాల్సినవి ఎండ్ అయితేనే మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఒక న్యూ వేలో బిగిన్ అవుతుంది. ఇది ఒక న్యూ రిలేషన్షిప్ లాగే ఉంటుందండి. దానికి కారణం ఏంటి అంటే పాస్ట్ లో వాళ్ళ కోసం మీరు తెలుసుకుంది వేరు, వాళ్ళు మీకోసం తెలుసుకుంది వేరు. అవసరమైనవన్నీ కూడా విడిచిపెట్టేశారు, ఇక్కడ అనవసరమైనవన్నీ కూడా పట్టుకున్నారు. అందుకే ఇలా జరిగింది. ఇప్పటికైనా అవసరమైనవి పట్టుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా స్లోగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడమే. ఆ పర్సన్ కి ఛాన్స్ ఉంటే వాళ్ళు అదే చెయ్యాలండి. అంటే అఫ్ కోర్స్ యూనివర్స్ ప్యాటర్న్స్ తో అలైన్ అవ్వాలి కాబట్టి డెఫినెట్ గా ఇద్దరు కూడా ఇక్కడ నేర్చుకోవాల్సినవి అండ్ అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మాత్రం కొంత కాంప్లికేటెడ్ గానే ఉంటుంది, అది ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఎందుకు అంటే ఇద్దరిలో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలి అంటే కొన్ని జరగాలి, కొన్ని ఫేస్ చేయాలి. సో సఫరింగ్స్ అనేవి ఉంటేనే మనిషిలో మార్పులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అది అర్థం అవుతుంది, అలా చేయకూడదు, అలా జరగకూడదు, ఇంకొకసారి అలా ఫేస్ చేయకూడదు, అంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని. సో యూనివర్స్ ఏంటంటే అదే ఈ రిలేషన్షిప్ లో ఇద్దరికి నేర్పిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఒకటి మాత్రం నేను చెప్తానండి, మాట్లాడేటప్పుడు అప్రోచ్ అవుతున్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా స్లోగా జెంటిల్ గా హ్యాండిల్ చేస్తేనే సిచ్యువేషన్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే ఇది చాలా దూరం వెళ్ళిపోయిందండి. సో మళ్ళీ దీన్ని సెట్ చేయాలి, మళ్ళీ దీన్ని కరెక్ట్ చేసి కొన్ని చేంజెస్ తీసుకురావాలి అంటే ఇది అంత సింపుల్ టాస్క్ అయితే కాదు, వాళ్ళకి కాదు, మీకు కాదు. బట్ దాని అర్థం ఇంపాసిబుల్ అని కాదు. ఎక్కడ ఎండింగ్స్ ఉంటాయో అక్కడే బిగినింగ్స్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా కొన్ని ఎండ్ అవ్వాలి యూనివర్స్ ప్రకారం అయితే. అవి ఎండ్ అయితేనే బిగినింగ్స్ అనేవి బ్యూటిఫుల్ గా ఉంటాయి. కానీ బిగినింగ్స్ కి మాత్రం పాసిబిలిటీ అయితే ఉంది. ఎవరు కూడా హోప్లెస్ గా ఫీల్ అవ్వద్దు, అప్పుడే ఇది అయిపోయింది ఇంకేం లేదు అన్నట్టుగా అస్సలు అనుకోవద్దు. ఇంకా ఉంది, ఇప్పుడే మొదలైంది, చాలా జరుగుతాయి. సో వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమ్లీ యాక్షన్, టైమ్లీ డెసిషన్స్ మాత్రం ప్రాపర్ గా తీసుకోండి. మీ ఫియర్స్, మీ ఇన్సెక్యూరిటీస్ ఆర్ మీరు ఏదో చెయ్యొచ్చా చేయకూడదా అని డౌట్ పెట్టుకొని ఏది చేయాల్సిన అవసరం లేదు. ఈ రిలేషన్షిప్ లో కూడా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండ్ టైమ్లీ యాక్షన్ కూడా ఇంపార్టెంట్. యాక్షన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కాన్షియస్ గా ఉండడం కోసం 2 క్రిస్టల్స్ వేర్ చేయొచ్చు. ఒకటి మల్టీఫ్లోరైట్, ఇంకొకటి ఎల్లో క్యాల్సైట్. ఈ రెండింటిలో ఏదైనా వేర్ చేయొచ్చు. సిచ్యువేషన్ బట్టి నాతో మాట్లాడితే ఇంకా క్లియర్ గా క్రిస్టల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. బట్ అదర్ దెన్ దట్ రిలేషన్షిప్ లో మాత్రం సమ్ సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ దాన్ని మీరు సీరియస్ గా తీసుకొని వర్రీ అయ్యే పరిస్థితి అయితే లేదండి అసలు. అందుకే చూద్దాం మరి ఏంజల్స్ మీకు ఏం ఆన్సర్ చెప్తారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది. పర్ఫెక్ట్ టైమింగ్ అంట. సో నాకు తెలిసినంత వరకు అప్పుడు కరెక్ట్ టైంలో కొన్ని మిస్ అయిపోయారు, మిస్ చేసేసారు. ఇప్పుడు మాత్రం అలా చేయడానికి లేదు. సో డెఫినెట్గా ఈ రిలేషన్షిప్లో టైమింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అనుకోవచ్చు మాకు టైం రావట్లేదండి, ఏదైనా చేద్దామన్నా పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు, పర్టికులర్గా రిలేషన్షిప్ విషయంలో మాత్రం అనుకున్నవి ఏవి జరగట్లేదు అని ఫీల్ అవుతున్నట్టయితే నేను ఒకటే చెప్తానండి, మీ యాక్షన్, మీ అప్రోచ్, మీ థాట్స్ క్లియర్గా ఉండి మీరు పర్టికులర్గా ఇక్కడ ఆల్రెడీ చేయాల్సింది చేస్తున్నారు అంటే టైమింగ్ అనేది మీ ఫేవర్లోనే ఉన్నట్టుగా. అయితే వెంటనే అనుకున్నవి జరగకపోవచ్చు, దాని అర్థం అస్సలు జరగదు అని కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిగే టైం వచ్చినప్పుడు జరుగుతుంది. బట్ అంతవరకు టైం మీ ఫేవర్లో లేదు అనిపిస్తున్నా ఇవన్నీ మీరు చేస్తున్నారు, ఇవన్నీ మారుతున్నాయి అంటే ఎలా మారిపోతాయి, ఎలా సడన్ గా అంత ఛాన్స్ మీకు వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అంటే టైం మీ ఫేవర్లో ఉన్నట్టే. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావట్లేదు అంటే దానికి ఫుల్ గా టైం రానట్టుగా. బట్ మీరు ప్రయత్నాలు చేయకుండా సైలెంట్ గా ఉంటే ఒక్కసారి టైం వచ్చినప్పుడు ఏం మారిపోదండి. ప్రయత్నాలు ఫస్ట్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మార్పులు అనేవి చూస్తారు. ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను,
మీరు అలా ప్రయత్నం చేస్తున్నారంటేనే టైం మీ ఫేవర్ లో ఉన్నట్టుగా. ఇంకా ఆ ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేయని వాళ్ళకి ఇంకా మరి చెప్పడానికి ఏం లేదు. సో బేసిక్ గా ఇక్కడ అన్ని జరగాల్సిన టైంలో జరుగుతాయండి. మీరేం చెయ్యాలి, మీరు ఎలా ఆలోచిస్తే మంచిది, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మంచిది అనుకొని, అంటే ఫస్ట్ ఇంటెన్షన్ ని సెట్ చేసుకోండి, తర్వాత ప్లాన్ చేస్తారు, తర్వాత యాక్షన్ తీసుకుంటారు. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మీరు వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. యూనివర్స్ ఏంటంటే ప్రతి వాళ్ళని గైడ్ చేస్తుంది, ప్రతి వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్ తో ఎవరైతే అలైన్ అవ్వరో అలాంటి వాళ్ళకి అవన్నీ కష్టంగా అనిపిస్తాయి. బట్ కష్టమైన ఫేస్ చేస్తేనే యూనివర్స్ ప్యాటర్న్స్ తో అలైన్ అవుతారు. అప్పుడే థింగ్స్ వాళ్ళకి బెటర్ అవుతాయి. సో అందుకే కొంతమందికి కొన్ని ఈజీగా ఉంటాయి, కొంతమందికి కొన్ని కష్టంగా ఉంటాయి. దాని అర్థం ఎప్పుడూ కష్టంగా ఉంటదని కాదు. జస్ట్ మీరు వాటికి అలవాటు పడట్లేదు, ఇంకా ఏదో నేర్చుకోవట్లేదు అని మాత్రం అర్థం. సో ఈ రిలేషన్షిప్ లో కూడా అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.